విద్వత్వం చ నృపత్వం చ నైవ తుల్యం కదాచన. స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. భావం: పండితుడు మరియు రాజు ఇద్దరూ సమానము కాదు. ఎందుకంటే రాజు కేవలము ఆయన దేశంలోనే లేదా ఆయన రాజ్యంలోనే గౌరవింపబడతాడు. కానీ పండితుడు ఆయన విద్య పాండిత్యము చేత సర్వత్రా, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా పూజింపబడతాడు. శ్లోకేన వా తదర్థేన పాదేన ఏకాక్షరేణ వా అబంధ్యం దివసం కుర్యాత్ దానాధ్యయన కర్మభిః. భావం: ఒక్క శ్లోకమును బాగుగా చదివి చింతన చేసి మాటి మాటికి మననం చేయుట ద్వారా కానీ, సగం శ్లోకము ద్వారా కానీ, ఒక పాదం ద్వారా కానీ ప్రతిదినం స్వాధ్యయనం చేయవలెను. దానం, అధ్యయనం మొదలగు శుభకర్మల ద్వారా దినమును సార్థక పరుపవలెను, వ్యర్థం చెయ్యరాదు. అహం సర్వస్వ ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావః సమన్వితాః. భావం: సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను. సర్వమును నా నుండే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన విజ్ఞులు లేదా బుధజనులు నా భక్తియుక్త సేవయందు నెలకొని నన్ను హృదయపూర్వకముగా భజింతురు.